దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, గత రాత్రంతా కాపాడిన దేవుడు, ఈ నూతన ఉదయంలో మనను సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు, ఈరోజు మొత్తానికి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చిన దేవుడు, సృష్టిని ముందుగానే అన్నీ కూడా సిద్ధపరచి ఈ ఉదయకాలంలో మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవుని ప్రేమ మనం తలంచుకున్నప్పుడు నిజంగా ఆ దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించలేరు కదా. ఎవరైనా మన అవసరం ఉందనుకుంటే మన కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ చూడండి, మనము వాళ్లకు సహాయం చేస్తే మనకు సహాయం చేస్తారు. కానీ మన వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ అంతగా ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడంటే, పాపాత్ములమని తెలిసినప్పటికీ కూడా అంత పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించగలుగుతున్నారంటే ఆయన హృదయము ఎంత ప్రేమతో ఉండిందో. అందుకనే ఆయన ఘనుడైన రాజు. ఈ భూలోకంలో పరలోకంలో కూడా ఆయనను మించిన రాజే లేడు. ప్రియులారా, 99వ కీర్తనలో ఇదే మనం చదువుతున్నాం. మొదటి వచనం చూసినప్పుడు ప్రభువు రాజు, జాతులన్నీ కూడా ఆ ప్రభువు నామము చెప్పగానే గడగడ వణుకును. ఆయన కెరూబుల మీద వసించును. అవును ప్రియులారా, ఆ ప్రభు దర్శనాన్ని చూసిన దైవజనులందరూ కూడా ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత ఘనుడైన రాజో తమ దర్శనాలను చూసి చెప్పారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యెషయాని దేవుడు ఆ పరలోక దర్శనాన్ని చూపించినప్పుడు కెరూబులు, సెరూబులు ఆయనను పరిశుద్ధులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ ప్రభుని స్తుతిస్తూ ఉండడము, పరలోక దర్శనాన్ని చూసినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, మనం ఎంత పాపాత్ములు అయినప్పటికీ కూడా తన ప్రేమను మన నుండి తీసివేయకుండా తన వైపుకి మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. తనలో మనల్ని ఐక్యం చేసుకోవాలని అవకాశం తర్వాత అవకాశాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒకరి గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలంటే ఆ సమాన స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనం చెస్ ఆడుతూ ఉన్నప్పుడు అస్సలు రాని నాలాంటి వాళ్ళకి అదొక ఆటలాగానే అనిపించదు. కానీ చెస్ బాగా ఆడే వాళ్ళకి, వాళ్ళకంటే బాగా ఆడేవాళ్ళు వాళ్ళతో ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ గొప్పతనము తమతో ఆడే వాళ్ళకి తెలుస్తుంది. చెస్ బాగా ఆడే వాళ్ళ గురించి నన్ను అడిగితే నేను అసలు ఏమి కూడా చెప్పలేను. అదేవిధంగా ప్రియులారా, ఘనుడైన రాజు గురించి ఈ లోకంలో ఎవరైనా వివరించగలరా? కానీ నెబుకద్నెజర్ రాజు, బబిలోను రాజు అనుకున్నాడు, ఈ భూ ప్రపంచానికి నేనే రాజుని, నన్ను మించిన వాళ్ళే లేరు అని తనను తాను గొప్పగా చేసుకోబోయాడు. చూడండి, దేవుడు తనకు ఆ శక్తిని, ఆ పరిపాలనను ఇచ్చాడని గ్రహించలేక తను తాను గొప్పవాడిగా చేసుకున్నాడు. తను తాను గొప్పగా చెప్పుకున్నప్పుడు అది ఎలా తనకు తెలియచేశాడు దేవుడు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అతడు ఒక పశువులాగా 7 సంవత్సరములు అరణ్యంలో జీవించిన తర్వాత అప్పుడు నేను ఆకాశము వైపుకి కన్నులెత్తి చూసినప్పుడు ఆ ప్రభు వైపు నేను చూశాను. ఆ ప్రభు సింహాసనం మీద ఉంది చూశాను. ఆయన జాతులనెల్లా పరిపాలించడం నేను చూశాను. ఆయన నీతి న్యాయములతో పరిపాలించడం చూశాను. ఆయన ఆ పరిపాలనకు అంతమే లేదు అని నేను తెలుసుకున్నాను అని ఈ జాతులన్నిట్లలో గొప్ప రాజుగా గణించబడిన నెబుకద్నెజర్ రాజు, బబిలోను పరిపాలించిన రాజు, ఇప్పటి
ఇరాక్లో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు చెప్తూ ఉన్నాడు, ఒక రాజుకే ఇంకొక రాజు యొక్క గొప్పతనం తెలుస్తుంది ప్రియులారా. ప్రపంచం అంతటిని ఏలిన బబిలోనియా రాజు చెప్తున్నాడు, ఆకాశమున ఉన్న దేవుణ్ణి, అంత గొప్ప రాజుని ఈ లోకంలో ఏ మనుషునిలో కూడా నేను చూడలేదు, ఎవరు కూడా ఆయనకి సాటి రారు అనే బుద్ధిని జ్ఞానాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని తన స్వీయ జీవితం ద్వారా ఈ లోకపు రాజు పరలోకపు రాజు గురించి సత్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతోమంది దైవజనులు ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేశారు. అదే 99వ కీర్తనలో మోషే మనతో మాట్లాడుతున్నారు. ఒక హంతకుడుగా పారిపోయిన వాడు ఎడారిలో తిరుగాడుతూ ఉన్నప్పుడు ఎవరూ లేరు, తను ఒంటరి అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళికలో తన పుట్టిన దగ్గర నుంచే అతని జీవితంలో ఒక దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి అతడు ఎడారిలో ఉంటే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రభువు మండుచున్న పొదలో అతనికి కనిపించి పవిత్రత గురించి, పవిత్రతలో ఎలా జీవించాలో, పవిత్రుడైన దేవుడితో ఎలా సహవాసము చేయాలో, దేవుడు పరిశుద్ధుడు ఘనుడైన రాజు అయినప్పటికీ కూడా తన్ను ఎన్నుకున్న ప్రజలని పరిపాలించడానికి, తనకు పిలుపునిచ్చిన ప్రజలని ఎలా వాడుకుంటాడో మోషేను వాడుకోవడం ద్వారా, ముఖాముఖి మాట్లాడడం ద్వారా. చూడండి, నేను మోషేతో నరుడు మాట్లాడినట్లు మోషేతో ముఖాముఖి నేను మాట్లాడతానని దేవుడు అంత ఘనుడైన రాజు అయినప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నరునితో నరుడు మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలు ఇచ్చి తిరిగి మనందరినీ కూడా ప్రభుతో ఐక్యం చేసుకోవడానికి మనుషుల తర్వాత మనుషుల్ని మన దగ్గరికి పంపిస్తూనే ఉన్నారు. అహరోను మొదటి యాజకుడిగా దేవునిచే ఎన్నుకోబడిన వాడు. దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తులుగా యాజకులను దేవుడు ఉంచాడంటే ప్రియులారా, ఈ లోకంలో కేవలము మనకి ఈ శారీరక కుటుంబ సంబంధాలు మాత్రమే కాదు, యాజకుల మధ్యత్వము ద్వారా దేవునితో మనము ఆత్మీయ కుటుంబ సభ్యులుగా ఉన్నాము అని ప్రతి క్షణము దివ్యబలి పూజలో మనకి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అప్పము పైకి ఎత్తబడినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి శరీర రక్తముల ద్వారా మనం ఆయనను స్వీకరించినప్పుడు ప్రియులారా, మనము కూడా భూలోకంలో ఉన్నప్పటికీ పరలోక పౌరులమని గుర్తు చేయబడుతున్నాము. సమూయేలు ప్రవక్తను చివరి న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నప్పటికీ ప్రియులారా, రాజులను అభిషేకించడానికి, రాజులను నీతి న్యాయంగా పరిపాలించే వాళ్ళలాగా సరియైన దారిలో వాళ్ళని నడిపించడానికి దేవుడు సమూయేలు ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా ఆ దేవుని నామంలో వాళ్ళు ప్రవచనములు చెప్పగలిగారు. నా ప్రియ సహోదర సహోదరి, మరి పాత నిబంధన గ్రంథంలో వారందరి ద్వారా మాట్లాడిన దేవుడు ఈ నూతన నిబంధనలో తనే స్వయంగా పరిశుద్ధాత్మ రూపంలో మన హృదయంలో ఉండి ప్రతి క్షణము మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనలోనే జీవిస్తున్నారు. ఆ ప్రభువులోనే మనం ఉనికిని కలిగి ఉన్నాము. అంటే ఘనుడైన రాజు, ఉన్నతుడైన రాజు, సర్వశక్తిమంతుడైన రాజు అయినప్పటికీ కూడా యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఒకవైపు సర్వశక్తిమంతుడైన దేవుడు, మరొక వైపు తల్లి లాంటి హృదయం కలిగిన దేవుడు. మనం ఎంత బలహీనులమైనప్పటికీ మన పాపంలో శాపంలో మనల్ని వదిలిపెట్టకుండా మరలా పరిశుద్ధాత్మదేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రతిరోజు ఉదయము మనం ఏ ఘనుడైన రాజుకు చెందిన వాళ్ళమో మనతో మనం మాట్లాడుకోవాలి. మనం కేవలము ఈ లోకానికి చెందిన సభ్యులం మాత్రమే కాదు, ఈ పాపపు స్వభావంలో జీవిస్తున్న వారం మాత్రమే కాదు అని పాపపు స్థితిని వదిలిపెట్టి
పరిశుద్ధతలో జీవించడానికి పిలువబడిన వారముగా ఈ లోకంలో మనం ఉండడానికి నీతిమంతుడైన రాజుకు చెందిన వారముగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రియులారా, ఆయన కంటితో చూసిన దాన్ని బట్టి, వినిన దానిని బట్టి ఎప్పుడు కూడా నీతి న్యాయములు చేయడు. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మన హృదయంలో ఏమి జరుగుతుందో కూడా ఆ ప్రభు తెలుసుకొనగలరు. కాబట్టి సత్యములోనే అందరికీ నీతి న్యాయములను చెప్తారు. ఆయన దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. చివరి 14వ అధ్యాయంలో సూజన్న కన్నీరు కార్చినప్పుడు, అన్యాయంగా నేరారోపణ చేయబడినప్పుడు దానియేలును పురికొల్పి నీతిని, న్యాయాన్ని తీర్పుగా దానియేలు ద్వారా ఇచ్చిన దేవుడు. అంత ఘనుడైన రాజుకి చెందిన వారము మనము అంటే, ప్రియులారా, ఆ ప్రభువులో మనము జీవిస్తున్నాము అంటే నీతిమంతుడైన రాజు కొరకు మనము కూడా ఈ లోకంలో ఎంత నీతిగా జీవించాలి కదా. ఆ ప్రభువునకు చెందిన బిడ్డలముగా పాపపు స్వభావాన్ని వదిలేసి పరిశుద్ధతలో జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఘనుడవైన దేవుడవు ప్రభా, నీతిమంతుడవైన రాజువు, కెరూబుల మీద సెరూబుల మీద నివాసము చేయు దేవుడవయ్యా, నీకు స్తోత్రం. భూలోకంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు, దర్శన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మేము చదువుతున్నాం. పరలోక జీవులు 4 జీవులు నాయన 24 మంది పెద్దలు అందరూ కలిసి మిమ్మల్ని పరిశుద్ధులు 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 అని నాయన ఆపకుండా నిరంతరము మిమ్మల్ని స్తుతిస్తూనే ఉన్నారు. మీ పరిపాలన కలకాలము ఉంటుంది ప్రభా. భూలోకంలో నాయన పరలోకంలో నిత్యుడవుగా నీ సింహాసనము నాయన స్థిరముగా ఉన్నది ప్రభా. అంత గొప్ప దేవుడు అయినప్పటికీ నాయన పాపాత్ములమైన మమ్మల్ని ప్రేమించిన దేవా, నీకు స్తోత్రం. నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించట ద్వారా మీ నామంలో, మీ చిత్తంలో, మీ కార్యములు చేయడానికి ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మేము బలహీనులము, పరదేశులము కాదు ప్రభా. సర్వశక్తిమంతుడైన ఘనుడైన రాజునకు చెందిన బిడ్డలముగా నాయన ప్రతి క్షణము ఆ స్పర్శను మేము కలిగి నాయన నీకు తగినట్లుగా మేము జీవించడానికి నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఘనుడైన రాజుకి, నీతిమంతుడైన రాజునికి చెందిన బిడ్డలంగా ఈరోజు మనం కూడా నీతిమంతంగా పరిశుద్ధంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభువు మనతో ఉన్నారు.